పరిష్కార మార్గం. ఓం నేను మీ సాయి దత్తానందను. మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు సాముద్రిక శాస్త్రాలల్లో నేను ఎన్నో అన్వేషణ ఎన్నో కృషి చేసి అటు ఉద్యోగము ఇటు ఈ సబ్జెక్టు చేసుకుంటూ నేను కాలం గడుపుకుంటూ ఈ సబ్జెక్టు చేయాలి కంపల్సరీ, ఇది 10 మందికి అందియాలి అని చెప్పేసి ఒక గ్రంథం కూడా రాసిన. గ్రంథాన్ని నేను 10 మందికి అందుబాటులో ఉంటట్టు, 10 మందికి అర్థమయ్యేటట్టు, అది దైవ గ్రంథం, అది మామూలు కాదు. అది దాని వేటే ఒక 20 కిలోలు ఉంటుంది. అది మొన్ననే ఆవిష్కరించబడింది. అయితే దాన్ని లాంచ్ చేసిన తర్వాత ఎంతోమంది నా దగ్గర శిష్యరికం పొందుకున్న వాళ్ళు తీసుకున్నారు. ఇంకా కొన్ని గ్రంథాలే ఉన్నాయి. మీరు ఎవరైనా శిష్యరికం తీసుకోవాలనుకుంటే నా దగ్గర రండి. సోమవారం ఆదివారం బంద్ ఉంటుంది, 2 రోజులు హాలిడే, మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. 9 గంటల నుంచి, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేను మీతోటి ఉంటా. ఎవరికైనా జాతకాలు కావాలంటే అది అంటే 40 నిమిషాలు టైం తీసుకొని మంచిగా 100% జీవిత సమస్య అంతా హస్త సాముద్రికతోటి, వాళ్ళు తెచ్చిన కుండలితోటి, ఇవన్నీ ఫేస్ రీడింగ్ తోటి అన్ని విధాలు చూసేసి 40 నిమిషాలు దాని గురించి నేను స్ట్రగుల్ చేసి వాళ్ళకి సంపూర్ణమైన జీవితానికి సంబంధించిన అన్ని రెమెడీస్ చెప్పి పంపిస్తా. ఇట్లా నేను చేయబట్టి 40 సంవత్సరాలైంది. నేను చేస్తున్నది ఏదైతే ఈ విద్య ఉందో ఆ విద్యతోటి వాళ్ళకి చేసి అందరూ ఎంతోమంది బాగుపడి నాకు ఫోన్లు చేస్తుంటారు. గురువుగారు మీరు చేసిన తర్వాత మా పాప పెళ్ళి అయిపోయింది, కుజదోషం గురించి మీరు ఈజీ పద్ధతిలో చెప్పిండ్రు. మాకు మా పాప పెళ్ళి అయిపోయింది, నాగదోషం ఉండే, నాగదోషం గురించి ఈజీగా చెప్పారు. లేకుంటే మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాం క్షేత్రాల్లో, శ్రీకాళహస్తి అక్కడ అని ఇక్కడ అని, మళ్ళీ త్రియంబకేశ్వరం అక్కడ పోయి అక్కడ కూడా పిండోత్పత్తి అవన్నీ చేపించినాం. నారాయణ బలి చేయించినాం. ఏది చేయించినా ఏం కాలేదు స్వామి, మీ దగ్గరికి వచ్చిన తర్వాత మా పాప పెళ్ళి అయింది అంటుంటే నాకు ఎంతో సంతోషం అవుతుంది. ఈ వెంట్రుకలు ఇవన్నీ రోమాంచితం అయిపోతాయి, నాకు వెంట్రుకలు నిలబడిపోతాయి. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే నా యొక్క సలహాలను ఏదైతే ఈ మీడియా ద్వారా తీసుకుంటున్నారో చేసుకోండి. మీరు 100% మీకు పనులు అవుతాయి. నేను చెప్పే మంత్రాలు కానీ యంత్రాలు కానీ ఫాలో కాండి, చేసుకోండి. మీకు మీరే చేసుకోండి. 10 మంది దగ్గరికి పోకండి, అక్కడ పోయి డబ్బులకు వెయిట్ చేయకండి. ఆ పూజలు ఈ పూజలు అని చెప్పేసి ముందే పిల్లల పెళ్ళిళ్ళు కాక ఉద్యోగాలు రాక ఉంటారు, ఇంకా అందులో ప్రాపర్టీలు అమ్మవలసి వస్తుంది. కాబట్టి మీకు నా సలహా ఏంటంటే, మీకు అంత బాధ అయింది, మీకు ఖచ్చితంగా నన్ను కలవాలనుకుంటే మాత్రం సోమవారం మంగళవారం తప్ప మిగతా రోజులలో ఎప్పుడైనా నన్ను కలవచ్చు. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే, చెప్తే పోతూనే ఉంటుంది. మన లౌకికమైన బాధలు కష్టాలు ఎవరికి చెప్పుకునేది కాదు. ఒక గురువుకు మీరు వచ్చిన వాళ్ళు క్లయింట్లు నాకు చెప్తుంటే నేను మిమ్మల్ని ఒక కూతురులాగా, ఒక కొడుకులాగా, నా మనమరాలులాగా ఆ విధంగా నేను చిన్న చిన్న పిల్లల కాడి నుంచి వాళ్ళకి అర్థం చేసి, వాడు హాస్టల్లో ఉండరు, ఆయన్ని హాస్టల్లో పెట్టి వస్తే దగ్గొస్తాడు, వాడిని కూర్చుండబెట్టి కౌన్సిలింగ్ ఇస్తే ఏడుస్తాడు. అవును గురుగారు, నేను ఇప్పటి నుంచి నేను ఉండి బుద్ధిగా అక్కడనే హాస్టల్ ఉండి నేను మంచిగా చదువుకుంటా, ఉద్యోగం కూడా చేసుకుంటా అని చెప్తాడు. నా కుటుంబం అనుకుంటా, నేను ప్రజలే నా కుటుంబం. నా కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు చూస్తాడు. నేను ఆ భగవంతుని ద్వారా మిమ్మల్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి నాకు ఆ ప్రయత్నంలో మీరందరూ నాకు తోడ్పడండి. మీరందరూ నా దగ్గరకు వచ్చేసి రెమెడీలు తీసుకొని ఉపదేశం తీసుకొని బాగుపడుతుంటే నేను సంతోషపడతాను. నా కుటుంబం ఇంత పెద్దగా ఉందని. నా కుటుంబం ఒక ఇండియాలో కూడా కాదు, ప్రపంచంలోనే నా కుటుంబం ఉండాలి. ఒక కంట్రీలో ఒక 2 ఉన్నట్టే నాకు ఆ కంట్రీలో నా కుటుంబం ఉన్నట్టు. అట్లా నేను నా సంతృప్తి పడతా. మీరందరూ నాతోటి సేవ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి, నన్ను కలవండి. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే త్రిశూలం. ఈ త్రిశూలం అనేది ఏంటంటే, త్రిశూలములు, 3 శూలాలు ఉంటాయి, దీనికి 3 కోణాలు ఉంటాయి. దీన్ని త్రిశూలం అంటారు. ఈ త్రిశూలం అనేది ఏంటంటే పాజిటివ్లో ఆగుతుంటుంది. మనకేంటంటే ప్రతి ప్రపంచం లోపల ఇప్పుడు ఇది భూగోళంలో ఉన్నాం మనం. మరి సూర్యగోళం ఉంది, చంద్రగోళం ఉంది, కుజగోళం ఉంది, మళ్ళీ బుధగ్రహం ఉన్నది, మళ్ళీ శని గ్రహం ఉంది, మళ్ళీ ఇటువంటివన్నీ గ్రహాలు మన మానవుడు పోయి శాటిలైట్ ద్వారా పోయి కనిపెడుతున్నారు కూడా. ఇప్పుడు శాటర్న్ మీద ఏది మన శని గ్రహం మీద తిరుగుతున్నారు, అక్కడికి స్కైలాబ్ కూడా పంపించారు, అక్కడ పోయి చూస్తున్నారు కూడా. మరి దాన్ని అన్వేషణ చేస్తున్నారు. ఉన్నది అక్కడ ఒకప్పుడు వాటర్ ఉండేది, అన్నీ ఉండేది, వాటర్ని కూడా కనిపెడుతున్నారు. కానీ అక్కడ ఉన్న మానవులు అంతరించిపోయారు, ఎందుకు ఎక్కడున్నారు అనేది చూస్తున్నారు. అంటే ఒక్కొక్క గోళం ఏదైతే ఉందో లోకము, చంద్రలోకము, భూలోకము,
సూర్యలోకం ఇవన్నీ ఉన్నాయి, లోకాలు ఉన్నాయి. అయితే ఆ లోకాల నుంచి కొన్ని కాస్మిక్ పవర్స్ ఇండియా మన భూమి మీదకి కూడా వస్తుంటాయి. ఆ కాస్మిక్ పవర్ జనరేట్ చేయడానికి ఒకటి యాంటీనా కావాలి. ఆ యాంటీనా ఏడు ఉండాలి? నైరుతి మూల మన ఇంటి పైన ఉండాలి, లేకుంటే మన ఏదైతే దేవుని ఇల్లు అంటున్నా కదా అక్కడ పెట్టుకున్నట్టయితే దీనికి ఒకటి నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ అంటారు కదా, దానికి ఈ సెంటర్ దానికి కూర్చాలి. కూర్చున్నట్టయితే ఈ నిమ్మకాయ లోపల ఎటువంటిది ఉంటుంది అంటే మన ఇంటి లోపల ఉన్న బ్లాక్ మ్యాజిక్స్, బ్లాక్ ఏదైతే రేసెస్ ఉంటాయో కాస్మిక్ పవర్స్, బ్లాక్ కాస్మిక్ పవర్స్, బ్లాక్ మ్యాజిక్స్, చెడు గాలులు, చెడు ఒక కిరణాలు అవన్నిటిని లాగేస్తుంటుంది త్రిశూలం. అయితే ఇది మన దేవునింటి లోపల పెట్టుకొని మనం పూజ చేస్తున్నట్టయితే తొందరగా మనకు కాస్మిక్ పవర్ జనరేట్ అవుతుంది. కొందరు పూజ చేసుకుంటారు, స్వామి మాకు అడుగుతుంటారు, స్వామి నేను జపం చేస్తుంటే నాకేమైనా కానీ మనసు కాన్సన్ట్రేషన్ చేస్తలేదు, ఎక్కడెక్కడో పోతుంటుంది, ఈ జపమాల కూడా తిరుగుతలేదు, ఓసారి ఆగిపోయినాడు. అటువంటి వాళ్ళకు ఈ ఏదైతే త్రిశూలం ఉందో ఇది పంచలోహాలు ఉంటుంది, మార్కెట్లో దొరికేది కాదు, మేము స్పెషల్గా ఆర్డర్ చేపిస్తాం. అయితే ఈ త్రిశూలం ఏదైతుందో దీన్ని పెట్టుకున్నట్టయితే మనము ఇంటి లోపల పెట్టుకున్న దేవుని ఇల్లు లోపల పెట్టుకున్నట్టయితే మనం జపతపాలు ఏవి చేసినా కానీ తొందరగా మనకు అట్రాక్ట్ అవుతుంది. ఇంటి లోపల కూడా ఏదైతే కాస్మిక్ పవర్ జనరేట్ చేస్తుంది, బ్లాక్ మెటీరియల్ తీసేస్తుంది అనమాట. ఆ నిమ్మకాయ కూడా దీనికి ఎందుకు పెడతారంటే ఆ నిమ్మకాయ లోపల గుణం ఏముంటుందంటే నెగిటివ్ని తీసి పాజిటివ్ ఇచ్చే శక్తి ఉంటుంది. కాబట్టి దీనికి సెంటర్ దానికి నిమ్మకాయ పెడతారు. ఇల్లుకు మాకు వాస్తు బాగాలేదు, ఎవరొచ్చి ఇల్లు బాగాలేదు అంటున్నారు అని అంటారు చూడు, వాళ్ళు నైరుతిలో పెట్టాలి. ఇది నైరుతిలో పైన పెట్టాలి. పెట్టినట్టయితే 100% మనకు ఆ ఇంటి లోపల ఉన్న వాస్తు దోషాలన్నీ తీసేస్తుంది. మీకు కావాలనుకుంటే ఈ త్రిశూలం కావాలనుకుంటే నేను పంపిస్తా, తెప్పించుకోండి, పెట్టుకోండి. ఇది మార్కెట్లో మాత్రం దొరుకుతాయి, ఇతడి దొరుకుతాయి. ఇది పంచలో ఉంది. జై గురుదత్త.